నిన్న 14వ తేదీ రాత్రి నా రెండో పెళ్ళాం పుట్టినరోజు లేట్ నైట్ అయిపోయాళ్ళ లేచే తొలగి షష్టి వచ్చి పడినా ఇక లేనిపోని దిష్టి ఎందుకులేనే మనసు మార్చుకున్నా మన పంతుల అబ్బాయిని అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని పూజ చేస్తా కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేది ఏందిరా నిజంగా వీడే మనోళ్ళు రుతికాడట సార్ వీడు చూడటానికి చిరుగాలి ఫైటింగ్లకు వస్తే సునామీ అమ్మో కావాలంటే ఆసుపత్రిలో ఉన్న మన వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి సార్. బడవా ఏందిరబ్బా ఇదే హాడగట్టని శవాల మాదిరి ఒక్కొక్కడు ఎట్టబడి ఉన్నాడా? అందరికీ అన్ని పాటలు పగిలిపోయాయి సార్. అన్ని కవుకు దెబ్బలే. ఒక్కొక్కడు లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుంది సార్. ఈడేందయ్యా స్టాండింగ్ ప్యాసింజరా? ఎరా సుబ్బిగా బెత్త దొరకలే నీకా? వాళ్ళందరూ లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుందండి. వీడు పడుకోవడానికే 10 నెలలు పడుతుందండి. అమ్మో బట్టలు ఇరిగిపోయినాయి. కొన్ని పంట బడా అయితే జోక్యా వీళ్ళందరినీ ఇరగొట్టింది ఆ పంతులు గడేనంట. చెప్పాను కదా సార్, అతనే ఈసారి టచ్ లోకి వెళ్తే మీకు ఇదే గతని చెప్పాడంటండి. గమనుడా మొయ్యాడికి అంకిరెడ్డి అంటే పెంకి అనుకున్నా టెంకెరా టెంకె. రేపు తెల్లారేలకే మా నెల్లూరు నుంచి నాటు రౌడీలను పిలిపించా వాడిని రప్పించా వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడిగా జత కొట్టించా 6 నెలలు కాదు రే సంవత్సరం పాటు కట్టు లేకుండా వదిలేయండిరా. ఏదో సన్నాసాలను తెలియకుండా కొట్టిన పాపానికి ఇంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే. వదిలేయండిరా. ఎందుకు ఏం జరిగిందిరా? అబ్బా చంపడానికి నీడకి తెచ్చిందే వీళ్ళను కొట్టు ఆ ఎదవల్ని కాదు మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రౌడీల్ని వీళ్ళను కొట్టు అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకెని. సార్ అక్కడే నన్ను బాది ఎత్తుకొచ్చారు సార్. ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతాను. వదిలేయండి సార్. ఆనే పడిందా తడి అబ్బాయా? ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ? మామూలుగా కొట్టలేదు సార్. ఈసారు ఇలా కొట్టారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్. ఇలా 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 బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైప్ లో వచ్చారు సార్. నేను ఇలా ఇలా తిరిగాను సార్. తిరిగి 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 సార్ కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది సార్? చూడండి సార్ చూడండి సార్. ఏందయ్యా చూసేది పెన్నాడు దేవా? చూడండి సార్ సార్ చూడండి సార్. తర్వాత ఈ ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్. సార్ నా సంగతి సరే, ఇంకా మా బాస్ చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు నాకు మళ్ళా నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను కూర్చోలా నిలబడ్డా. ఇలా నిలబడున్న మా బాస్ని బడవ నిలబడ్డా అయితే కూర్చుంటా. ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే. ఇంకోసారి మా చౌదరి గారి జోలికి వచ్చావో పడేవి పాడే దెబ్బలు. గుర్తుంచుకో. అమ్మో ఈడు సామాన్యుడు కాదు. ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా? నా గోరి కట్టుకోవడానికా? వద్దు
నాకు ఆ స్థలమే వద్దు. నువ్వెక్కడికి తీసుకొచ్చినా నెంబర్ 1 ప్లేస్ కే తీసుకొస్తావే. ఎస్, నాకెప్పుడు నెంబర్ 1 గా బ్రతకడమే ఇష్టం. నేను పుట్టింది January 1st. సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ 1 నా పాలసీ. హలో, ఏంటి నిలబడే నిద్రపోతున్నారా? కాదు, నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎస్ కృష్ణ, నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్. నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కదా. కమ్ ఆన్, లెట్స్ గో. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు మగాడిని చూడనట్టు. అతను అచ్చు మా కాలేజ్లో మ్యూజిక్ మాస్టర్ బాలాలాగే ఉన్నాడు. సేమ్ డిట్టో అతనిలాగే ఉన్నాడు. కానీ ఓ చిన్న తేడా. ఏంటి? మా బాల సితార్, ఇతను గిటార్. బిల్. అబ్బా, పిక్చర్ కి టైం అయింది. షో స్టార్ట్ అయిపోతుంది. పద వెళ్దాం. 2300. ఇక్కడ నా పర్స్. ఏంటి పర్సా? నేను తీసుకొచ్చింది నా గుర్తు. Can I see one more? The one in the middle. Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు, ఒక అందమైన అమ్మాయి కనిపించగానే డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. ఓయ్, స్టాప్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆయన ఎవరనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నుంచుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం. అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా కూల్ కూల్ కూల్. తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది. నో, నాకు తెలుసు. నువ్వు గుద్దినప్పుడే నా పర్స్. రావే. నీ పర్స్ కార్ లోనే ఉంది. జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు. ఈ కేసు ఏంటి పర్సు మిస్ అయిందంటుంది? అయ్యో. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. బాలా? హలో, ఏమిటి అలా చూస్తున్నావు? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? మనకు ఆ గొడవే లేదు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం. అయితే నువ్వెలా అతనిలాగే ఉన్నావు? ఎవరతను? ఆ మాస్టర్ కృష్ణ. భైరవి కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వం గారు చెప్పాడు. అతన్ని నువ్వు చూసావా? చూసాను. నాలాగా అందంగా స్టైల్ గా ఉంటాడా? స్టైలా? అతని స్టైలు, స్మైలు, అతని లుక్, అతని వాక్ అన్ని సెపరేట్ కిక్కు. అది నీ వల్ల కాదు బ్రదర్. కడుపు మంట. ఏంటి? తొందరగా రా కళ్యాణి, రా రా రా. ఇతనే గాని డాషింగ్ హీరో. షాపులో డాష్ ఇచ్చిన హీరో ఇతనే. బాలా, ఈ డాన్సెస్ నువ్వు చేయగలవా? సితార్ వాయించేవాడితో గిటార్ వాయించమనడం న్యాయం కాదు. అతను గొప్ప డాన్సరు, మన గొప్ప సింగరు. ఎవడి గోల వాడిది, ఎవడి గొప్ప వాడిది. కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి. గంటలా? అంటే కృష్ణ కృష్ణ అని కలవరింతలు, అతని స్టైల్ గురించి భజన కీర్తనలు. ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేట్రం పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే. స్టాప్ స్టాప్. నో ఇల్యూషన్స్. నేను చౌదరి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజీలో కాలు కూడా పెట్టనివ్వరు. అంటే వెళ్ళాలని నిర్ణయానికి వచ్చేసావు. ఏంటి బాలా నువ్వనేది? అసలు నువ్వు ఎందుకు చౌదరి గారి అమ్మాయి అని చెప్పడం? నిజాన్ని దాచాయి ఆ కాలేజీలో చేరాయి. డాడీకి తెలిస్తేగా. చూడండి జీ, కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. మనం కోరుకుంది జరగాలంటే
కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి. గురూజీ, ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను. ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్త్ ఇచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మేడమ్స్ చేంబర్ అదిగో అదే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో. మీరు కూర్చోండి మేడం. నేను నిలబడే ఉన్నానా? థ్యాంక్స్. కూర్చో. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్కి వస్తుంటారు, కానీ నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్ కాలేదు. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు, డమాలే. నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ. హలో మేడం. ఏంటి నీ పేరు? కళ్యాణి. కళ్యాణి. చక్కటి రాగం. అదే నీ పేరుగా పెట్టారే. అవును, మా కాలేజీలో ఎందుకు చేరాలనుకుంటున్నావు? ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం. అచ్చా. హా మేడం. నా ఇంటర్వ్యూ? ఓ, సంతకం పెట్టు. ఓకే. నువ్వు లెఫ్ట్ హ్యాండేనా? ఎస్ మేడం. నేను లెఫ్ట్. ఎస్ మేడం. కళ్యాణిని తీసుకువెళ్ళి కృష్ణ మాస్టర్ పరిచయం చేయండి. రండమ్మా. థ్యాంక్ యూ మేడం. ఎస్. చేతికి గాజులు, చెవికి రింగులు, మెళ్ళో గొలుసులు, అన్ని సామాన్లు ఎక్కడెక్కడ సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకో. మళ్ళీ ఏదో ఎక్కడో పోగొట్టుకుని నన్ను దొంగను చేస్తావు. ఈ అమ్మాయి మీ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఇక్కడ చేరిందండి. స్పెషల్ గా నేర్పమని అమ్మగారు అండర్లైన్ చేసి మరీ చెప్పారు. జిప్పులు తీసేసి బటన్లోకి మారాం బాబు. అండర్లైన్స్ అన్ని అండర్స్టాండింగ్ లోనే వర్కౌట్ అవుతాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపురా. కళ్యాణి, 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 ఏమైంది?
డాడీ ఏమైందమ్మా నీకు? డాన్స్. డాన్స్? అదే డాడీ డాన్స్. మన కాలేజ్లో కూడా మొదలు పెట్టావంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను. ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించింది నా కూతురు నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా, గ్రేట్. ఇక్కడ కూడా డాన్స్ స్కూల్ పెట్టు, కొంతమందిని దెబ్బ కొట్టు. హలో, అంతా సక్సెసేగా? పెద్ద అబద్ధంతో చిన్న సక్సెస్. ఏమంటాడు నీ కృష్ణ? మళ్ళీ డాషే. వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను. దీని పేరే ఫాల్ ఇన్ లవ్. లవ్వా? ఎస్. నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం. తడి ప్రయోగమా? అవును జీ. రాత్రి పడుకునేటప్పుడు 2 అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. ఇవన్నీ నాకొద్దు బాబు. తడి అంటే తడి. వద్దన్నావంటే తప్పకుండా చేస్తావు.